రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్కు చుక్కెదురైంది. మీనాక్షి తరపున ప్రముఖ సీనియర్ అడ్వకేట్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి వాదనలను వినిపించారు. అయితే ఈ క్రమంలోనే ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. నామినేషన్ పత్రాల తిరస్కరణలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న ఏ తీర్పు అయినా ఉంటే చూపాలని పిటిషనర్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కోరింది. ఒక్కసారి నామినేషన్ తిరస్కరణకు గురైతే దానిని పరిష్కరించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లాల్సిందేనని, తాము ఇందులో ఏమాత్రం జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం మధ్యలో కల్పించుకున్న అభిషేక్ మను సింఘ్వి మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని కోర్టుకు విన్నవించారు. కోర్టు కూడా ఆ కేసును ఇంకా విచారణకు స్వీకరించలేదని, తన క్లయింట్కు కోర్టు పంపింది ప్రాథమిక విచారణ నోటీసు మాత్రమేనని తెలిపారు. దీనిపై మరింత సమాచారం ఇక మధ్యలో కల్పించుకున్న అభిషేక్ మను సింఘ్వి మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని కోర్టుకు విన్నవించారు. కోర్టు కూడా ఆ కేసును ఇంకా విచారణకు స్వీకరించలేదని, తన క్లయింట్కు కోర్టు పంపింది ప్రాథమిక విచారణ నోటీసు మాత్రమే అని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి మీనాక్షి నటరాజన్ కు సుప్రీంలో చుక్కెదురైంది. మా జోక్యానికి నిబంధనలు అనుమతించవు అని చెప్పేసి సుప్రీంకోర్టు తెలిపింది. అంటే మీనాక్షి నటరాజన్ విషయం మనకు తెలిసిందే. ఏదైతే మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అధిష్టానం తనని అభ్యర్థిగా ప్రకటించిందో, నామినేషన్ వేసిన తర్వాత రిటర్నింగ్ అధికారి దాన్ని తిరస్కరించారు. తన పైన ఉన్న కేసుల విషయాలు దాచిపెట్టింది. కేసుల ప్రస్తావన ఎక్కడ తను నామినేషన్ పత్రాల్లో మెన్షన్ చేయలేదు. అందువల్లనే నామినేషన్ తిరస్కరణకు గురైందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. దీంతో మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆర్ఓ నిర్ణయాన్ని, ఏదైతే ఆ రిటర్నింగ్ అధికారి ఆర్ఓ నిర్ణయాన్ని సవాల్ చేయడానికి ఎన్నికల పిటిషన్ కు సరైన మార్గం అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. పిటిషన్ ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఎన్నికల పిటిషనే సరైన మార్గం అని సూచనలు కూడా చేసింది. మొత్తానికి దీంతో రాజ్యసభ నామినేషన్ పత్రం తిరస్కరణ పైన ఏదైతే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిందో కాంగ్రెస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్, ఆమెకు మాత్రం ఉపశమనం లభించలేదని చెప్పుకోవచ్చు. ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పింది. అలానే సుప్రీంకోర్టు రాజ్యాంగ నిబంధనలు అందుకు అనుమతించబోమంటూ కూడా ఆ పిటిషన్ లో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అండ్ జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ధర్మాసనం మాత్రం కొట్టివేసిన పరిస్థితి. అయితే దీనిపైన కాంగ్రెస్ పార్టీ మండిపడుతున్న పరిస్థితి. ఏదైతే ఎన్నికల సంఘాన్ని, ఈసీని కూడా తమ చేతుల్లోకి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అయితే ఎన్నికల పిటిషన్ ద్వారా ఏదైతే ఆర్ఓ నిర్ణయాన్ని సవాల్ చేసే స్వేచ్ఛ ఆమెకు కల్పించింది. మరి
ఎన్నికల పిటిషన్ను ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రంలోనే అంటే హైకోర్టులోనే దాఖలు చేయాలనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు సూచన చేసింది. మరి దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాలి. హైకోర్టుకు మాత్రం అవకాశం ఉంటుంది. హైకోర్టుకు వెళ్ళాలి. హైకోర్టులో ఏదైతే మీ రాష్ట్రంలో ఎన్నికల పిటిషన్ ఏదైతే నిర్వహించారో ఎన్నికలు నిర్వహించే రాష్ట్రంలోని హైకోర్టుకు వెళ్ళాలి సూచనలు చేసిన నేపథ్యంలో మరి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. అయితే దీనిపైన హైకోర్టుకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం బెంగళూరులో నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా తెలిపిన పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. అయితే సీనియర్ న్యాయవాది తరఫున వాదన వినిపించారు. కనీసం ఒక్క రోజుల జైలు శిక్ష పడే క్రిమినల్ కేసులు కూడా ఆమె పైన లేవని పేర్కొన్నారు. తను ఏదైతే నిన్న అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం తను మీనాక్షి నటరాజన్ తరఫున వాదనలు వినిపించారు. తను కనీసం 3 ఏళ్లు కేసు పడే అవకాశం కూడా జైలు శిక్ష అందించే అవకాశాలు లేని కేసు విషయం అది అంటూ కూడా తను వాదించిన పరిస్థితి. అంటే ఒకసారి నామినేషన్ తిరస్కరణకు గురైన తర్వాత దాని పరిష్కారం వేసి ఉంటుంది అంటూ కూడా న్యాయస్థానం కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీనిపైన న్యాయస్థానం కూడా అతిగా ఇన్వాల్వ్ కాలేమని కూడా చెప్పిన పరిస్థితి. థ్యాంక్ యూ శేఖర్.